హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్ అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి? అసలు ఇది ఎందుకొస్తుంది? ఇది ఒకవేళ పెరగడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా మన బాడీకి? ఇది వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువైతే గనక మనం హైపర్ టెన్షన్ అని అంటామండి. నార్మల్ వాల్యూస్ వచ్చి 120/80 లేకపోతే మాక్సిమం 130/90 ఉంటే గనక దాన్ని నార్మల్‌గా మనకి బీపీ లేదు. నార్మల్ బీపీ లెవెల్స్ అయ్యి. ఒకవేళ మనకి 130/90 కన్నా ఎక్కువ వస్తున్నాయి బీపీ లెవెల్స్ ఫ్రీక్వెంట్‌గా అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు 140/90, 150/90 ఉండటం అనేది సహజం. బట్ ఎప్పుడు అంటే రెగ్యులర్ బేసిస్‌గా మనకు 130/90 కన్నా ఎక్కువొస్తోంది. 2, 3 సార్లు కన్నా ఎక్కువొస్తోంది. అలాంటప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్‌కి చూపించుకోవాల్సొస్తుంది. అలాంటి ఈ 140, 150 ఎనీథింగ్ అబోవ్ 130/90ని బీపీ కింద కన్సిడర్ చేస్తాం. దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. ఓకే. సో, దీనికి కంపల్సరీ మెడికేషన్ వాడాల్సొస్తుంది. ఇనీషియల్‌గా కొన్ని రోజులు వితౌట్ మెడికేషన్ కొంచెం లైఫ్ స్టైల్ మార్పులు చేసుకొని, కొంచెం ఉప్పు తగ్గించి తిని, లేకపోతే చిన్న చిన్న మార్పులు కొంచెం వాకింగ్ చేసి, రెగ్యులర్‌గా మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేయగలిగే స్టేజ్‌లో ఉంటే గనక కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు, ఈ స్టేజ్ కూడా దాటింది, ఒకవేళ లేదు అంటే గనక ఇంకా ఎక్కువే వస్తోంది, ఇయన్నీ చేసినా సరే ఇంకా ఎక్కువే వస్తోంది అని అనుకున్నప్పుడు బీపీకి సంబంధించిన మందులుంటాయన్నమాట. ఆ మందులు వాడాల్సొస్తుంది. జనరల్‌గా ఒక్కసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సొస్తుంది. ఎందుకని మేడం? అంటే ఇప్పుడు డయాబెటిస్‌కి అంతే అవుతుంది. ఇప్పుడు బీపీ వచ్చినా అంతే అవుతుంది. అంటే సర్టెన్ టైమ్ వరకు వాడి తగ్గడం అనేది ఉండదంటారా? ఉండదండి. జనరల్‌గా ఒకసారి మనకి బీపీ గాని, షుగర్ గాని ఎటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చినియి అంటే మాత్రం, అది ఒక్కసారి మనం మెడిసిన్ మీదకెళితే ఆటిల్ని ఆపడం అనేది చాలా కష్టం. డోస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కోసారి మనకేంటంటే బీపీ డ్రాప్ అవుతోంది. మనం బాగా వాకింగ్ చేస్తున్నాం, లేకపోతే లైఫ్ స్టైల్ బాగా కంట్రోల్ చేస్తున్నాము, బరువు తగ్గాము. ఇలాంటి ఆటిల్లో ఏంటంటే కొంచెం డోస్ తగ్గించొచ్చు. మినిమల్ డోస్‌కి రావచ్చు. కానీ ఆపేయడం అనేది చాలా తక్కువగా చూస్తామండి. ఎక్కడైనా ఒకసారి మరీ డౌన్ అవుతోంది, డోసేజ్ ఎక్కువవుతోంది, డోసెస్ కరెక్ట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఆపుతామే తప్ప, అది చాలా రేర్ ఇన్‌స్టెన్సెస్ అండి. అంటే రెగ్యులర్‌గా మెడిసిన్ ఏసుకోవడానికి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది గదా మేడం. అంటే అందుకేనండి అయి రానంత వరకే జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. అయి రాకుండా ఉండటానికి జాగ్రత్తలు ఎందుకంటే అండి ఒకప్పుడు మనం ఏంటంటే 50 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళలో చూసేవాళ్ళం. అలాంటి వాళ్ళలో బీపీ వచ్చింది అంటే గనక అలాంటి వాళ్ళలో స్క్రీనింగ్ చేసేవాళ్ళం. బీపీ ఉందా? లేదా? వీళ్ళ బీపీ ఎంతుంది అని. కానీ ఇప్పుడేంటంటే మన స్ట్రెస్‌ఫుల్ లైఫ్, మన వర్క్, మన జాబ్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఆహ్, జంక్ ఫుడ్ ఎక్కువవ్వడం, బయట ఫుడ్ ఎక్కువవ్వడం వీటిలన్నిటితో ఏంటంటే 35 ఇయర్స్, 30 ఇయర్స్ పిల్లల్లో గూడా అంటే యంగ్‌స్టర్స్ పిల్లలు గాదు యంగ్‌స్టర్స్‌లో కూడా చూస్తున్నామనమాట. సో, అందుకనే అది రానంత వరకు మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత 99% టైమ్స్ ఏంటంటే మనకు ఆప్షన్ ఉండదు. మందులేసుకోవాల్సొస్తుంది. అంటే ఇది రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? మంచి లైఫ్ స్టైల్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలండి. లైఫ్ స్టైల్ అంటే ఏదో ఒక నెల రోజులు, 2 నెలలు లేకపోతే ఏదో ఒక సంవత్సరం మనం చేసాము. అలా కాదండి. ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే మనం తినేది మనం ఏదైతే తింటున్నామో అది చాలా ఇంపార్టెంట్ మనకి. మనకు కావాల్సినట్టు బయట నుంచి తింటాము. ఏంటంటే రెడీమేడ్ ఫుడ్స్‌కి అలవాటయిపోయాం. అవును. ఏది ఈజీగా అవైలబుల్ ఉంది. ఎందుకంటే బిజీగా ఉంటున్నాం. చేసుకుంటాం చాలా ఇబ్బందవుతుంది. ఒకప్పుడు ఏంటంటే బయట ఫుడ్ అనేది ఎప్పుడో ఒకసారి. ఇప్పుడేంటంటే డే టు డే బేసిస్. అది ప్రతి పూట అయిపోతుంది. సో, ఏంటంటే వాళ్ళు ఎంత సాల్ట్ ఏస్తున్నారో అసలు దాంట్లో ఎంత సోడియం ఉంటుంది ఎవరికీ ఐడియా లేదు. సో, ఏంటంటే ఈ బయట ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీలీ అవైలబుల్ ఫుడ్స్‌ని తగ్గించటం. కొంచెం లో సాల్ట్ డైట్. ఇంట్లో తినే ఫుడ్‌లో గూడా కొంచెం ఉప్పు తగ్గించి తింటాము. కొంచెం వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ రోజు చేయడము. ఇలాంటియి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్‌గా మానిటర్ చేసుకుంటాం. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ మనకేమన్నా అసలు హెల్త్ ఇష్యూ ఉందా? వస్తుందా? వచ్చే అవకాశాలున్నాయా? ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా బీపీ, షుగర్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కొంచెం ఇంకెక్కువ మానిటరింగ్ చేస్తాం వచ్చిందా అని. సో, ఇయన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ అయి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అంటే హైపర్ టెన్షన్ వల్ల మనకి హార్ట్‌కి గాని, ఐస్‌కి గాని ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందంటారా? హైపర్ టెన్షన్ ఆన్ ఎ లాంగర్ రన్ అంటే హైపర్ టెన్షన్ కొంతమంది ఏంటంటే అండి బీపీ ఉన్నా దాని గురించి పట్టించుకోరు. అవును. కొన్నేళ్ళు మందులు వాడరు. అది మొత్తం మరీ సివియర్‌గా అయిపోయే వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మాకు ఏ సింప్టమ్స్ లేవు. అందుకనే మాకు మందులు అవసరం లేదు అనే అపోహలో చాలామంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే కాంప్లికేషన్స్‌తో వస్తారు డైరెక్ట్‌గా. కొంతమంది ఏంటంటే మెడిసిన్స్ తీసుకున్నా దాన్ని ఎలా పడితే అలా తీసుకుంటాం. ఎలా పడితే అలా అంటే డోస్ తగ్గించటం, పెంచుకుంటాం. సెల్ఫ్ మెడికేషన్. అంటే గూగుల్‌లో చదువుతామో, లేకపోతే ఫార్మసీ వాళ్ళు చెప్తామో, లేకపోతే ఎక్కడో ఇన్నాను, ఎవరో చెప్పారు. ఇదేంటంటే కొంతమందికి బీపీ కంట్రోల్‌లో ఉండదు. కొన్నిసార్లు ఎక్కువుంటుంది, కొన్నిసార్లు తక్కువుంటుంది. ఇలా ఏంటంటే అలా ఉన్న వాళ్ళలో కూడా కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ బీపీ అనేది వేరే అవయవాల మీద, ఆర్గన్స్ మీద కొంచెం ఇంజ్యూరీస్ అంటూ స్టార్ట్ అవుతాయి. మెయిన్‌గా మనం చెక్ చేసుకునేది హార్ట్ అండి. కిడ్నీస్ ఒకటి, కళ్ళొకటి.
అంటే మిగతా వాటి మీద చూపించదా అంటే చూపిస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ మీద కొంతమందికి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కంటి చూపు, రెటినా చెకప్ చేసుకుంటా ఉండాలి. ఒక్కొక్కసారి రెటినాలో బ్లడ్ లీక్ అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే హార్ట్ మీద, కిడ్నీ మీద. సో ఇవన్నీ ఏంటంటే కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. కానీ ఆటిల్ని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మందులు వాడతాం, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటాము, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా బీపీ చూయించుకుంటా ఉంటాం. అంటే ఒకసారి టాబ్లెట్ రాశారనుకోండి, 4-5 ఏళ్ళు చాలా మంది చూయించుకోరు, కంట్రోల్లోనే ఉందిలే అనే ఇదిలో ఉంటారనమాట. అలా కాకుండా రెగ్యులర్గా డాక్టర్కి చూపించుకుంటా ఉంటే ఆ కాంప్లికేషన్స్ని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. అంటే కొన్నిసార్లు హైపర్ టెన్షన్ అనేది పెరగడమే కాకుండా తగ్గుతూ కూడా ఉంటుంది కదా మేడం. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే బీపీ డౌన్ అవుతాము, చాలా మంది వస్తారండి మా బీపీ చాలా తక్కువ ఉంది అని చెప్పేసి. మాకు అంటే కొంతమంది ఏంటంటే సెలైన్ ఎక్కించమని అడుగుతారు, కొంతమంది ఏంటంటే బీపీ మరీ తక్కువ అయిపోయింది, మా కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. సో ప్రతిసారి బీపీ తక్కువ ఉన్న ప్రతిసారి మేము ట్రీట్మెంట్ ఇవ్వమండి. సో బీపీ తక్కువ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉన్నాయా, ఎవరికైనా కళ్ళు తిరుగుతున్నాయా, లేకపోతే ఎవరికైనా మోషన్స్, వామిటింగ్స్, జ్వరం, ఏమైనా హెల్త్ ఇష్యూ మూలంగా బీపీ డౌన్ అవుతుందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ మూలంగా డౌన్ అవుతుందా. సో ఆ బీపీ ఎందుకు డౌన్ అవుతుంది అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి అనేది చూస్తాం. నార్మల్గా ఉండి మా దగ్గర నడుచుకుంటూ వచ్చి బీపీ డౌన్ ఉందనుకోండి, అది వాళ్ళ బాడీ టెండెన్సీ అయి ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. లేదు నార్మల్గా ఉన్నాను, ఎప్పుడైనా సడన్గా బీపీ డౌన్ అయింది, సరిగ్గా తినలేదు, లేకపోతే డీహైడ్రేట్ అయ్యాం, ఎండలో వెళ్ళాం, అలా ఎప్పుడైనా అయినప్పుడు ఏంటంటే కొంచెం ఎలక్ట్రాల్ వాటర్ తాగుతాం, కొంచెం మజ్జిగలో ఉప్పేసుకుని తాగుతాం, కొంచెం తాగేవి ఎక్కువ తీసుకుంటాం. ఇలాంటివన్నీ చేస్తే కనుక సిమ్టమ్స్ కొంచెం తక్కువ ఉంటాం, బీపీ కొంచెం పెరగ అవకాశాలు ఉంటాయి అన్నమాట. పెరగకుండా, తగ్గకుండా అలాగే ఉండడానికి ఓన్లీ డైట్ వల్లనే తగ్గించవచ్చు అంటారా? అంటే బీపీ రానంత వరకు డైట్ మీద మనం కంట్రోల్ చేయగలుగుతామండి. బీపీ పెరగకుండా ఉండడానికి అంటే వితౌట్ మెడికేషన్ మనం నార్మల్ బీపీని పెరగకుండా ఉంటాం. ఎస్, మనం తినే ఫుడ్, మనం ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ, మంచి వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ, ఎక్కువ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లేకుండా మంచి నిద్రపోయి ఇవన్నీ చేస్తూ ఉంటే బీపీ పెరగకుండా కొన్ని ఏళ్ల వరకు మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. అంటే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా కొంతమంది బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఇట్లా కింద పడిపోతూ ఉంటారు కదా మేడం. అంటే ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అంటారా, ఈ బీపీ పెరగడం వల్ల? అంటే చిన్న పిల్లల్లో జనరల్గా చూడమండి, చిన్న పిల్లల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ బీపీ మూలంగా. సో కొంచెం ఒక ఏజ్ వచ్చి, లేకపోతే తెలుసుకోకుండా, అంటే కొన్నేళ్ళు మనకు బీపీ ఉంది అని తెలియని వాళ్ళు ఇలా ప్రెజెంట్ అయ్యే అవకాశాలు మాకు ఉంటాయి. ఓకే. అంటే డైరెక్ట్గా ఎమర్జెన్సీకి వస్తారు. ఏంటంటే కొంచెం బీపీ అటు ఇటుగా ఉండి, కొంచెం తెలిసి అంటే చెక్ చేసుకుంటా ఉండి, కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా వస్తారు. కానీ తెలుసుకోలేకపోయారు, సిమ్టమ్స్ ఏం లేదు, ఎప్పుడు చెక్ చేయించుకోలేదు. ఒక 1-2 ఇయర్స్ లాంగ్ రన్లో, అంటే ఎక్కువ టైంలో ఎక్కువ బీపీ ఉన్నప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ వస్తారు, ఎక్కడైనా పడిపోవడము, ఇలాంటివన్నీ చూస్తామన్నమాట. డైరెక్ట్ అవన్నీ ఎమర్జెన్సీకి వస్తాయి. అందుకనే చాలా అంటే ఎక్కువసార్లు చెప్తామన్నమాట, ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకుంటా ఉండండి. ఎక్కడైనా అంటే ఒకప్పుడు కాలం వేరండి, అప్పుడు అంటే యాక్సెస్ ఉండేది కాదు, ఇప్పుడంటే యాక్సెస్ ఉంది, మన చేతిలో ఉన్నదాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం అంతే. సో చెక్ చేసుకుంటా ఉంటాం అనే దాంట్లో తప్పేం లేదు. మ్యామ్, కొంతమంది అంటే మన ఇంట్లో సాధారణంగా బీపీ పేషెంట్స్ ఉంటూనే ఉంటారు కదా. సో వాళ్ళు మెడిసిన్ వాడిందే మనం వాడితే ఒకవేళ బీపీ కంట్రోల్లో ఉంటుందంటారా, అది మనకు వర్క్ అవుతుందంటారా? ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక బీపీ టాబ్లెట్ రాసాము అని అందరికీ అదే బీపీ టాబ్లెట్ రాయాలి అని ఏం రూల్ ఉండదండి. ఓకే. ఒక్కొక్క బీపీ టాబ్లెట్కి ఒక్కొక్క రకమైన యాక్షన్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కొంతమందికి హార్ట్ రేట్ తగ్గించాలి అనుకుంటాం, ఒక్కొక్కరికేమో ఆల్రెడీ తక్కువే ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఒక్కొక్క రకం ఇవ్వలేము. సో అది పక్కనోళ్ళు వాడుతున్నారు, లేకపోతే పక్కనోళ్ళు చెప్పారు అని వాళ్ళ టాబ్లెట్లు మనం వేసుకుంటాము, డాక్టర్ సలహా లేకుండా వేసుకుంటాం అనేది చాలా తప్పండి. అది మాత్రం చేయకూడదు. కంపల్సరీ డాక్టర్కి చూపించాలి. మనకి అసలు ఆ టాబ్లెట్ సరిపోతుందా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేయాలి, కానీ మనంగా డిసైడ్ చేసుకోకూడదు. దాని మూలంగా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి తప్ప మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.